26/5/2024 బడిగించల చౌడయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా నేడు అన్నదాతలు వారి శ్రీమతి ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు నేడు అన్నదాత రాజ్యలక్ష్మి గారు నేడు అన్నదాత డాక్టర్ సుగుణ గారు బడిగించల చౌడయ్య గారి ప్రథమ కుమార్తె డాక్టర్ సుగుణ గారు బడిగించల చౌడయ్య గారి మొదటి అల్లుడు డాక్టర్ కార్తీక్ గారు నేడు అన్నదాత డాక్టర్ కార్తీక్ గారు బడిగించల చౌడయ్య గారి 2వ కుమార్తె డాక్టర్ జ్యోతి గారు నేడు అన్నదాత డాక్టర్ జ్యోతి గారు బడిగించల చౌడయ్య గారి 2వ అల్లుడు డాక్టర్ నాగార్జున గారు నేడు అన్నదాత డాక్టర్ నాగార్జున గారు బడిగించల చౌడయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా నేడు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లి మండలం అప్పారావు సర్కిల్ కాశీనగరమునందు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో అద్భుత మహా అన్నదానం. అన్నదాతలు నేడు బడిగించల చౌడయ్య గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, అన్నదాత రాజ్యలక్ష్మి గారు, అన్నదాత డాక్టర్ సుగుణ గారు, అన్నదాత డాక్టర్ కార్తీక్ గారు, అన్నదాత డాక్టర్ జ్యోతి గారు, అన్నదాత డాక్టర్ నాగార్జున గారు బడిగించల వారి కుటుంబ సభ్యులకు మరియు వారి సంతాన కుమార్తెలకు అలాగే వారి అల్లుళ్లకు అందరికీ జీవన జ్యోతి ఆనంద నిలయం తరపున ప్రత్యేక ధన్యవాదములు, ప్రత్యేక కృతజ్ఞతలు. జీవన జ్యోతి ఆనంద నిలయ బృందం. బడిగించల చౌడయ్య 3వ వర్ధంతి సందర్భంగా నేడు అద్భుత మహా గొప్ప అన్నదాన కార్యక్రమం. ఈవేళ అన్నదాతలు బడిగించల గౌరవనీయులు కీర్తిశేషులు బడిగించల చౌడయ్య వారి 3వ వర్ధంతి సందర్భంగా వారి ప్రథమ కుమార్తె తిరుపతి పట్టణం సిమ్స్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ సుగుణ గారు అలాగే వారి అల్లుడు డాక్టర్ కార్తీక్ గారు ప్రభుత్వ వైద్యులు పీలేరు పట్టణం అలాగే బడిగించల చౌడయ్య 2వ కుమార్తె డాక్టర్ జ్యోతి గారు అలాగే 2వ అల్లుడు డాక్టర్ జ్యోతి గారి శ్రీవారు డాక్టర్ నాగార్జున గారు నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం సందర్శించి వృద్ధులకు, దివ్యాంగులకు, బాలబాలికలకు అద్భుత మహా గొప్ప అన్నదాన కార్యక్రమం. వారి చేతుల మీదుగా అనేక రకాల స్వీట్లను, అనేక రకాల భోజనాలను భోయముగా వడ్డించారు. నేడు అన్నదాత డాక్టర్ సుగుణ గారు నేడు అన్నదాత డాక్టర్ సుగుణ గారు నేడు అన్నదాత డాక్టర్ కార్తీక్ గారు
నేడు అన్నదాత డాక్టర్ జ్యోతి గారు, నేడు అన్నదాత డాక్టర్ నాగార్జున గారు, నేడు అన్నదాత గౌరవనీయులు కీర్తిశేషులు బడిగించిన చౌడయ్య గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, నేడు అన్నదాత రాజ్యలక్ష్మి గారు, నేడు అన్నదాత రాజ్యలక్ష్మి గారు.